ట్యూషన్ టీచర్ భయపడా అస్సలే ట్యూషన్ టీచర్ భయపడా అస్సలే టెన్ పేపర్స్ రాయాలి. ఫ్యాన్ వద్దు, నాకు చలి పెడుతుంది. నువ్వు చెప్తాగా రాస్తున్నావు హ్యాండ్. కూర్చో అన్నా, ఏం అవసరం లేదు, చెప్పొద్దు. నువ్వు అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. హలో గైస్ అందరికి, ఈరోజు దేవన్స్ పైన ప్రాంక్ చేస్తున్నాం. ఏం ప్రాంక్ అంటే వాళ్ళ ట్యూషన్ టీచరే మన మీద ప్రాంక్ చేస్తుంది. ఫస్ట్ వాళ్ళ ట్యూషన్ టీచర్కి ఇన్ఫార్మ్ చేసినాం. నార్మల్గా మీ ట్యూషన్ టీచర్ పైన ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయో ఒక వీడియో తీసుకుంటాం రా, నార్మల్గా చెప్పురా అని చెప్పినాం. ఇక్కడ వీడియో మీకు పక్కనేసి చూడండి. ట్యూషన్ టీచర్ గురించి గురించి ఎప్పుడు ఎందుకు తీస్తున్నావు అన్నా? కంప్లైంట్ చెప్పురా. చాలా కంప్లైంట్స్ తీయాలంటే ఇప్పుడు ఘోరంగా ఉంటాయి. ఒక్కొక్కటి చెప్పు, అక్కడ 3 కంప్లైంట్స్ చెప్పు. ఫస్ట్ ఏమో ఇంత చదవకపోతే కూడా మా మమ్మీ దగ్గరకు వచ్చి కూర్చుంటది. సో గైస్ ఇంకొకటి ఉంది, ఇట్లా హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగా, ఎంత ట్రై చేసినా అది రాదు. హ్యాండ్ రైటింగ్ బాగా, ఒక 10 పేపర్లు రాపిస్తుంది రోజుకి, 10 కంపల్సరీ 10. భయపడతావు ట్యూషన్ టీచర్ కి? అస్సలు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లోపల భయం ఏముండదు, బయటికి అట్లా యాక్షన్ చేసి చూపిస్తా అంతేనే. ట్యూషన్ టీచర్ భయపడా అస్సలే ట్యూషన్ టీచర్ భయపడా అస్సలే. ఈ స్కూల్లో స్టడీ, ఈడ స్టడీ, అన్ని దగ్గర స్టడీ ఏందన్నా నాకు టెన్షన్. మంచిగా నాకు గేమ్ నాకు ఆడుకొని ఇయ్యారా అన్న ఏమన్నా? ఓకే, మంచిగా గేమ్ ఆడుకుంటుండే ఇంట్రెస్ట్ గా. సో ఈ వీడియోలన్నీ వాళ్ళ ట్యూషన్ టీచర్కి పంపించి వాని పైన సీరియస్ అని చెప్తాం. వాళ్ళ రియాక్షన్ ఎట్లుందో చూద్దాం. సో మీరందరూ కొత్తగా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా కూర్చోన్నా నేను అంటే తిన్నాక ఏం చేస్తావు? ఈడ కూర్చొని తింటే ఏమవుతుంది? అబ్బా సాయిరామ్, హ్యాండ్ రైటింగ్ రాసినావు? హోంవర్క్ హ్యాండ్ రైటింగ్ రాయమని చెప్పినా కదా. సాటర్డే వెళ్ళిపోయేటప్పుడు హ్యాండ్ రైటింగ్ రాయు అని చెప్పిన. ఇక మొదలెడదామా? 10 పేపర్స్ రాయాలి. అవును, 3 లేదు, ఏం లేదు. కూర్చో మాస్టర్. ఫ్యాన్ వద్దు, నాకు చలి పెడుతుంది. స్టార్ట్ చేయదే వాన్స్ రాయడం. బన్ను అయినా నీకన్నా మంచిగా రాస్తుంది, నువ్వు చెత్తలాగా రాస్తున్నావు. హ్యాండ్ ఫేస్ చూసుకున్నావు ఒకసారి? ఎందుకు పోతున్నావు స్కూల్కి? ఎందుకు పోతున్నావు స్కూల్కి? ఈ రోజు నుంచి హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాకపోతే అప్పుడు చెప్తా. ఎంత చదివి ఏం లాభం, వేస్ట్. నువ్వు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా? గ్రూప్ లో పెట్టిరా మమ్మీ? ఏం పెట్టింది? స్కూల్ టీచర్ ఈ స్కూల్లో స్టడీ, ఈడ స్టడీ, అన్ని దగ్గర స్టడీ ఏందన్నా నాకు టెన్షన్. మంచిగా నాకు గేమ్ నాకు ఆడుకొని ఇయ్యారా అన్న ఏమన్నా? ఓకే, మంచిగా గేమ్ ఆడుకుంటే ఇంట్రెస్ట్ గా ఆడుకోపో. మరి గేమ్ ఆడుకోపో, హ్యాండ్ గురించి ఎప్పుడు ఆడుకోపో, గేమ్ ఆడుకోపో. ఎప్పుడు గేమ్స్ ఆడుకో, ఇంకా చదవద్దు మనకి. చాలా కంప్లైంట్స్ తీయాలంటే లేబర్ పని చేసుకోపోయి
ఫస్ట్ ఏమో ఇంత చదవకపోతే కూడా మా మీద చూస్తుంది. ఏంది కావాలని తీసేది? నా మీద ఎందుకు కావాలని తీస్తారు? తప్పు పని చేసి కాంపిటీషన్ పెట్టి తప్పు పని చేసినా? ఏం కావాలని చెప్పేది నువ్వు? అసలు నేను ట్యూషన్ చెప్పా మీకు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అర్థమైందా? ఇప్పటికి థర్డ్ టైం ఇట్లా ఇన్సల్ట్ చేయడం. మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా మీ మమ్మీ డాడీతో చెప్పిపోయాను ట్యూషన్ వద్దని. ఏంది మీ సైడ్ మాటలు అన్ని? ఏమొద్దని చెప్తావు? ఏం అబద్ధం చెప్తారు? ఎవరిని అడగాలి? నేను ఎవరిని అడగాను. ఇంకా ట్యూషన్ చెప్పండి మానేస్తారు రేపటి నుంచి. నేను ఎవరిని అడగాను. నేను ఇంకా నువ్వే నోట్లకి వెళ్ళి అన్ని చెప్పి మళ్ళీ ట్యూషన్ కూర్చొని ఫస్ట్ కూర్చొని ఫస్ట్ ఏ నువ్వు రాయి ఫస్ట్ రాయి. ఈరోజు 10 పేపర్స్ రాపిస్తా, అప్పుడు చక్కగా అవుతావు నువ్వు. ఏం అడుగుతావు? అవసరం లేదు, అడిగేది ఏం లేదు. ఇంకా రేపటి నుంచి ట్యూషన్ లేదు అంతే. మీలాంటి వాళ్ళకి నేను చెప్పాను కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో ఫస్ట్ కూర్చో అన్నా. ఏం అవసరం లేదు, చెప్పొద్దు నువ్వు. నేను వెళ్ళి చెప్పుకుంటా, కూర్చో నువ్వు. ఒకసారి పట్టుకోండి మాస్టర్, ఒక్కసారి పట్టుకోండి. దేనికి? నేను ఒకసారి అతనితో మాట్లాడాను. నువ్వు కూర్చోడా ఫస్ట్. నేను చెప్పాను కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో ఫస్ట్ కూర్చో అన్నా. ఏం అవసరం లేదు, చెప్పొద్దు నువ్వు. నేను వెళ్ళి చెప్పుకుంటా, కూర్చో నువ్వు. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నువ్వు కూర్చోడా ఫస్ట్. క్లాప్స్ బా. ఇటుకోతున్నావు? ఏ ఆగరా వీడియో. రే నీ చెప్తా కూడా విన్నావా? వడ్లే ప్రాంక్ కాదురా, ప్రాంక్ అని చెప్పినాక ఎందుకు ట్యూషన్ టీచర్ భయపడా అస్సలే. ట్యూషన్ టీచర్ భయపడా అస్సలే. లాస్ట్ టైం అని చెప్పినా కూడా, లాస్ట్ టైం అని చెప్పినా కదా. ట్యూషన్ టీచర్ భయపడా అస్సలే.